సభాధ్యక్షులు స్కైలాబ్ బాబు, వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. వారందరికీ ఈ ఉత్సవాల ప్రారంభ సభలో పాల్గొంటున్న మీ అందరికీ నమస్కారం. కేవీపీఎస్ తెలంగాణ కమిటీ కులరహిత సమానత్వ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతున్నది. ఇది బహుశా మొదటి ప్రయత్నం అనుకుంటాను. చాలా మంచి ప్రయత్నం, చాలా అత్యవసర ప్రయత్నం కూడా. అటువంటి ప్రయత్నాన్ని ప్రారంభించినందుకు కేవీపీఎస్ రాష్ట్ర నాయకత్వానికి, కమిటీకి మొదట ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ కుల నిర్మూలన అనేది మామూలుగా సాధ్యమయ్యేది కాదు. చాలా బహుముఖంగా పోరాటాలు జరగాలి. ఇంతకుముందే స్కైలాబ్ బాబు చెప్పినట్టు కేవీపీఎస్ గ్రామ గ్రామాల్లో జరిగే అత్యాచారాలు, అక్రమాలు, దౌర్జన్యాలు వీటన్నిటి మీద ప్రత్యక్ష కార్యాచరణ చేసి పోరాటం చేస్తుంది. కొన్ని విజయాలు కూడా సాధిస్తుంది. దోషుల్ని శిక్షించేదానికి చర్యలు తీసుకునేదానికి ప్రభుత్వం మీద ఒత్తిడి చేస్తుంది. అది కేవీపీఎస్ఏ కాదు, వేదిక మీద చాలామంది పెద్దలు ఉన్నారు. ఇతర సంఘాలని నడుపుతూ నాయకత్వం వహిస్తూ ఉండే సంఘాలు ఉన్నారు. వారు కూడా స్వతంత్రంగానూ అందరితో కలిసి అటువంటి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇక్కడ హాజరు కాని చాలామంది పెద్దలు, చాలామంది కూడా శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు మనమందరం ప్రయత్నం చేయడం కాదు, ఇటువంటి పోరాటాలు గతంలో కూడా జరిగినాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా పోరాటాలకి ప్రత్యక్ష నాయకత్వం వహించారు. ఈ మధ్యనే మహత్ పోరాటానికి సంబంధించిన ఉత్సవాలు కూడా జరిగినాయి. ఆ చెరువుని కొంత సుందరీకరించి అక్కడ ప్రభుత్వం కూడా కార్యక్రమం నిర్వహించింది ఆ పోరాటానికి చిహ్నంగా. కాబట్టి ఇటువంటి పోరాటాలు చాలా సుదీర్ఘకాలం నుంచి జరుగుతున్న ఇంకా కుల నిర్మూలన మనం సాధ్యం చేసుకోలేకపోయాం. ఇది మనకి ఏం తెలియజేస్తుంది? ఒక్క వైపున పోరాటమే సరిపోదు, దీనికి బహుముఖమైన పోరాటం కావాల్సి ఉంటుందని చెప్పేసి మనకు తెలియజేస్తుంది. ఇప్పుడే చెప్పినట్టు కులం పునాది, కులం యొక్క వేళ్ళు ఒక్క వేరుతో లేదు, చాలా వైపున వ్యాపించి ఉన్నది. ఈరోజు కుల భావాలు ప్రజల యొక్క మనసుల్లో ఎంత లోతుగా పాతుకుపోయినవి ఉన్నాయంటే వాటిని పెకిలించి వేయడం, ఆ భావాలని తొలగించి వేయడం అని చెప్పేసి ఎంతో కష్టసాధ్యమైందని చెప్పేసి మనకు అర్థమవుతుంది. ఇంతకుముందే స్కైలాబ్ బాబు చెప్పినట్టు మనం అత్యాధునిక కాలంలో ఉన్నాం. అత్యంత విజ్ఞానవంతమైన సమాజం ఉంది. అత్యంత ఎక్కువగా చదువుకున్న సమాజంలో ఉన్నాం. ఇట హైదరాబాద్ లాంటి నగరం అయితే అంతర్జాతీయ నగరాలని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం. మరి ఇటువంటి నగరంలో కూడా అద్దెలకు ఇచ్చే చోట, వివాహాలు చేసుకునే చోట, అనేక చోట్ల ఇక్కడ కూడా కులవివక్షను పాటించి కులం ఏమిటో కనుక్కొని వ్యవహరించే పరిస్థితులు మనకు కనపడుతున్నాయి. అంటే ఇంకా ఎంత దూరంలో ఉన్నాం మన కుల నిర్మూలనకు అని చెప్పి మనకి స్పష్టం అవుతుంది. అందుకనే బహుముఖ పోరాటం అంటే చాలా పోరాటాలు మనం తర్వాత చెప్పుకుంటారు. ఈ భావాలకు వ్యతిరేకంగా, కుల భావాలకు వ్యతిరేకంగా, కుల వ్యవస్థని సమర్థించే సిద్ధాంతాలకు వ్యతిరేకంగా మనం పోరాటం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ కుల భావాలకు వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఒక ముఖ్యమైన భాగం ఏంటంటే ఈ సాంస్కృతికోత్సవాలు. ఈ కులాన్ని సమర్థించి, కుల వ్యవస్థను సమర్థించి, అది దైవ సృష్టిను, సమాజానికి చాలా ఉపయోగమును, కుల వ్యవస్థ సమాజంలో సామరస్యాన్ని పెంపొందించి సజావుగా, స్మూత్గా సమాజం నడిచిపోయేదానికి అది ఉపయోగపడుద్దును, అటువంటి భావాలు విస్తారంగా సమాజంలో ప్రచారం ఉంది. చాలామంది నమ్మేవాళ్ళు ఉన్నారు. లేదా కులం పాటించడం జన్మ హక్కు అని చెప్పేసి నమ్మేవాళ్ళు ఉన్నారు. దైవ దత్తం అని చెప్పేసి నమ్మేవాళ్ళు ఉన్నారు. నిజంగానే నమ్మేవాళ్ళు ఉన్నారు.
అటువంటి వాళ్ళందరి యొక్క బుర్రలు పాడైపోయినాయి అనుకుంటే ఉపయోగం లేదు. ఆ భావాలు వాళ్ళకి లాభం జరుగుతుంది, లాభకరంగా ఉంటాయి. అందుకనే ఆ భావాలను పట్టుకుని వెళ్ళాడుతుంటారు. అందుకనే ఆ భావాలను వ్యతిరేకంగా పోరాటమే కాదు, ఆ భావాల వల్ల వాళ్ళకి లాభం లేకుండా చేసే పరిస్థితులు కూడా మనం సృష్టించాలి. అది ఒక ముఖ్యమైన రంగం. అందుకని ఈ సాంస్కృతిక ఉద్యమాలు, సాంస్కృతిక పోరాటాలు ఈ భావజాల పోరాటంలో ముఖ్యమైన. మనం ప్రత్యక్ష కార్యాచరణలు ఆచరణలో అదొక రకమైన ఇంకొక పోరాటం, అది కూడా సాగాలి. ఈ రెండు పోరాటాలు కూడా సాగవు. మొత్తం ఈ సమాజాన్ని మార్చాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కుల వ్యవస్థ ఈ సమాజంలో ఇంకా ఎందుకు కొనసాగుతుంది? ఈ కుల వ్యవస్థ వలన కొంతమందికి లాభం జరుగుతుంది కాబట్టి ఆ కుల వ్యవస్థని వాళ్ళు నాశనం చేయడానికి సిద్ధం కాదు. అందుకని కుల వ్యవస్థని ఈ సమాజంలో కొనసాగిస్తున్నారు. కుల వ్యవస్థ ఉండడం మూలంగా తక్కువ వేతనానికి కూలీలు దొరుకుతున్నారు. కుల వ్యవస్థ ఉండడం మూలంగా కొన్ని వృత్తులు హీనంగా చూడటం మూలంగా ఆ హీనమైన వృత్తుల్ని చేయడానికి ఎక్కువ ఖర్చు పెట్టకుండా సమాజంలో నడిచిపోతూ ఉంది. అందుకని ఆ కుల వ్యవస్థ వారికి లాభకరంగా ఉంది. కుల వ్యవస్థ ఉండడం మూలంగా ప్రజల్ని, కార్మికుల్ని, రైతుల్ని వీళ్ళందరినీ చీలదీసి మొక్కలు చేసి భూస్వాములు, పెట్టుబడిదారులు తమ యొక్క పెత్తనాన్ని సాగించుకునే దానికి అవకాశంగా ఉంది. అందుకని కుల వ్యవస్థ వాళ్ళకి కావాల్సిన అవసరం ఉంది. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో కుల వ్యవస్థను ఎందుకని ప్రారంభంలో కొంత సంస్కరణ చేయడానికి ప్రయత్నం చేసి 1957 తర్వాత ఈ కుల వ్యవస్థను వాళ్ళు కొనసాగించడానికి కోరుకున్నారు. ఈ కుల వ్యవస్థ ఉంటే, ప్రజలు ఐక్యం కాకుండా ఉంటే బ్రిటిష్ పరిపాలన శాశ్వతంగా సాగించవచ్చు అనుకున్నారు. అందుకని అది కుల వ్యవస్థ కొనసాగించింది. ఇస్లాంలో కుల వ్యవస్థ లేదు, కానీ ఈ దేశానికి ఇస్లాం పాలకులు వచ్చారు. బాబర్ దగ్గర నుంచి, అక్బర్ దగ్గర నుంచి, ఔరంగజేబ్ దగ్గర నుంచి, అంతకుముందు ఇంకా చాలామంది లోడీలు ఇటువంటి వాళ్ళందరూ వచ్చారు. మరి ఇస్లాంలో కుల వ్యవస్థ లేకపోయినా వారి పాలనలో ఇంకా కుల వ్యవస్థ ఎందుకు కొనసాగింది? వారి ముస్లిం మత రాజులైనా కానీ వారికి కూడా కుల వ్యవస్థ చాలా లాభకరంగా ఉపయోగపడింది. దొరలకి వాళ్ళకి ఎదురు తిరగకుండా నిమ్మకునాలు దాసోహం అంటూ కాలు ముక్త బాంచనంటూ లొంగిపోవడం వలన ఆ దొరలు, భూస్వాములందరూ వీరందరికీ కప్పాలు కట్టి ఆ రకంగా ఉపయోగపడ్డారు. అందుకని మతాలు మారినా కుల వ్యవస్థను మారలేదు, పరిపాలకులు మారినా కుల వ్యవస్థలు మారలేదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా పార్టీలు అధికారానికి వచ్చి పోయి ఉన్న కుల వ్యవస్థ మారలేదు. ఎందుకంటే ఈ సమాజంలో కొన్ని తరగతులకి కుల వ్యవస్థ ఉండడం అనేది చాలా లాభకరంగా ఉంది, చాలా ఆనందదాయకంగా ఉంటుంది. ఎవరు నీకు దాసోహం అంటారు? స్వచ్ఛందంగా వచ్చి నీకు నమస్కారం చేసి నీ ఎదర తల వంచుకొని చేతులు కట్టుకొని వంగి వంగి నమస్కారాలు చేస్తూ బతికేవాళ్ళు ఏ మనిషి సిద్ధమవుతారు? ఈ కుల వ్యవస్థ ఉంటే ఆ కుల వ్యవస్థే అటువంటి పద్ధతిలో మనుషులు వ్యవహరించేట్టుగా ఒత్తిడి చేస్తాయి. అందుకనే అధికారం కావాలనుకున్న వాళ్ళు, పదవిలో కావాలనుకున్న వాళ్ళు, దోపిడీ జరగాలనుకునే వాళ్ళు, సంపద పని చేయకుండా సంపదని కొల్లగట్టుకోవాలనుకున్న వాళ్ళందరికీ ఈ కుల వ్యవస్థ ఉపయోగం. అందుకనే ఆ కుల వ్యవస్థ ఇంతకాలం కొనసాగుతుంది. ఆ కుల వ్యవస్థని మనం బయట నుంచి బద్దలు కొట్టకపోతే ఎంతకాలమైనా కొనసాగుతుంది. దానంతటా అది పోయేది కాదు. అది మనం అందరం నాశనం చేస్తే పోవాల్సిందే కుల వ్యవస్థ. అటువంటి బలం కలిగిన కుల వ్యవస్థని ఏదో ఒక పద్ధతిలో మనం పోరాడితే సరిపోదు. అందుకని ఆ భావజాలాన్ని మనం బద్దలు కొట్టాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ ప్రయత్నం చేశాడు, కానీ ఆయన చేసిన ప్రయత్నం కూడా చాలా. ఆయన ఎన్నో పుస్తకాలు రాశాడు. ఆ పుస్తకాలన్నింటిలో చీల్చి చెండాడాడు కుల వ్యవస్థని. కుల వ్యవస్థకి పునాదిగా ఉన్న భావాలన్నింటినీ ఏకిపారేశాడు. అంత ప్రభావవంతమైన సాహిత్యాన్ని వాటిని అన్నింటినీ సృష్టించారు. కానీ అది కూడా చాలడం లేదు, అంతకన్నా మించి మనం చేయాల్సిన అవసరం ఉంది. ఈ పుస్తకాలతోటే సరిపోయట్లేదు. అందుకని ఏ రంగంలోనైనా మనం ఆ పోరాటం కొనసాగించాలి. ఆ పోరాటంలో సాంస్కృతిక రంగం ఒక ముఖ్యమైనది. ఇప్పుడు సినిమాలు ఉన్నాయి. ఏ సినిమాల్లో కుల వ్యవస్థ గురించి ఎవరైనా మాట్లాడుతున్నారా? ఏ సినిమాలను చూపిస్తున్నారా? ఇప్పుడిప్పుడు మలయాళంలో, తమిళంలో అక్కడక్కడ కొద్దిగా ఈ కుల వ్యవస్థ గురించి కొద్దిమంది దర్శకులు రంగంలోకి తీసుకొస్తున్నారు. కానీ రంగంలోకి తీసుకొచ్చిన సినిమాలను కూడా ప్రజలు చూడనివ్వడం లేదు, వాటికి అంత ప్రచారం ఇవ్వడం లేదు. అయినా ఆ రంగంలో అక్కడక్కడ కొంతమంది కొద్దిగా ఇప్పుడు కనపడుతుంది. కానీ మిగతా మీరు ఏ టీవీ చూడండి, ఏ సినిమా చూడండి,
కులాలు అసమానంగా ఉన్నాయి కాబట్టి కుల వ్యవస్థ అవసరం వాళ్ళకి వచ్చింది. అందుకని కుల సమరస్త అనేది ఒక పెద్ద బోగస్ మాట, మోసపూరితమైన మాట. కుల వ్యవస్థను రక్షించడం కోసం కుల వ్యవస్థను ఉంది. ఇప్పటి వరకు మనం చాలాసార్లు సాధించాం, కుల సమరస్త ఉండాలి, కుల సామరస్యం ఉండాలి. మరి కుల సామరస్యాన్ని మన ధర్మశాస్త్రం చెప్పలేదు కదా. మరి మన ధర్మశాస్త్రాన్ని మీరు ఖండిస్తావా? అంబేద్కర్ మనమందరం మన ధర్మశాస్త్రాన్ని దహనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. నువ్వు మన ధర్మశాస్త్రాన్ని ఖండించకుండా, దాంట్లో సిద్ధాంతాలను వ్యతిరేకించకుండా కుల సమరస్త, కుల సామరస్యం, కులం సమానాలని చెప్పంటే అర్థం లేదు. అందుకని మనం ఈ భావాలన్నిటి మీద, ఈ సాంస్కృతిక దాడి మీద, వీటన్నిటి మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే మన రాజ్యాంగం కూడా కుల నిర్మూలన గురించి మాట్లాడలేదు. ఆ రోజు అంబేద్కర్ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కుల నిర్మూలన కావాలని చెప్పేసి మాట్లాడారు. ఆయనతో పాటు కొంతమంది మాట్లాడారు. ప్రస్తుతం భారతదేశంలో కుల నిర్మూలన సాధ్యం కాదు. అందుకని ఈ భారత రాజ్యాంగం ముందు కులం, మతం, లింగం భేదంతో తేడా లేకుండా సమానులు అని చెప్పేసి మాత్రం రాశారు తప్ప ఈ కుల నిర్మూలన పోవాలని రాయలేదు. అస్పృశ్యత పోవాలని రాశారు, నిర్మూలన చేయాలని తప్ప, అస్పృశ్యత నిర్మూలన చేయాలని చెప్తారు తప్ప కులం వ్యవస్థ నిర్మూలన చేయాలని చెప్పలే. అంబేద్కర్ మాట నగ్గలేదు అక్కడ. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అంబేద్కర్ ఒకటే కదా, చాలామంది ఉన్నారు. సరే, ఆ రోజుకి ఆ రాజ్యాంగంలో పొందుపరిచిన విషయాలు చాలా గొప్ప విషయాలని అనుకుని ముందుకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కుల నిర్మూలన లేకపోతే కుల సమానత్వం మానవ సమానత్వం వచ్చే సమస్య లేదు, వ్యవస్థ సోషలిస్ట్ వ్యవస్థలోకి పోయే సమస్య లేదు. అందుకని దాని మీద అన్ని రకాలైన పోరాటాలు మనం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం గుర్తెరిగి, దానికి సాంస్కృతిక రంగంలో పోరాటం, సాంస్కృతిక ఉత్సవాలని, ప్రజల సంస్కృతిని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, కుల నిర్మూలన అనేది సాంస్కృతిక ఉద్యమంలో భాగంగా చేయడం అని చెప్పేసి ఒక ముఖ్యమైన కర్తవ్యంగా మనం భావించాలి. ఆ రకంగా భావించే కేవీపీఎస్ ఈరోజు కృషి చేస్తుంది. ఆ భావాలతోటి ఏకీభావం పొందిన మిత్రులు, పెద్దలు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే అది ఎంతో సంతోషం. వారందరికీ కూడా ఈ సందర్భంలో ధన్యవాదాలు. భవిష్యత్తులో ఇటువంటి సహకారం ఇంకా ఉమ్మడిగా, ఇంకా బలంగా మనం ముందుకు పోతే ఈ కుల నిర్మూలన ఉద్యమంలో, ఆ మార్గంలో, ఆ ప్రస్థానంలో మరొక అడుగు ముందుకు వేసేదానికి అవకాశం మనకి దక్కుతుందని చెప్పేసి ఈ సందర్భంలో నేను ఆశిస్తూ, మరొకసారి కేవీపీఎస్ తెలంగాణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సెలవు.